విజయసాయిరెడ్డి గారి పరిస్థితి ఏంటో కూడా తెలుసుకుందాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ఆదరణతోటి ప్రేమతోటి ఉండే వ్యక్తి వారి చిన్నాన్న గారు వివేకానంద రెడ్డి గారు. మరి వారి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. గొడ్డలితోటి నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పే గొప్ప వ్యక్తి, గొడ్డలితోటి నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో మీకు అందరికీ తెలుసు. అయిపోయిన తర్వాత ఆయన బండారం బయట పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లాలనే ఉద్దేశంతో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు వేసి చేశారు. కేవలం ఆ సాక్షి పేపర్లోనే, వారి పేపర్లో. ఇటువంటి వ్యక్తి ఒక పక్కన అత్యంత అద్భుతంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంవత్సరం కాలంలో మనం చూస్తున్నాం. సంవత్సరం నుంచి అసలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రము బయట పడతామా లేదా, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మనము ఆశ ఉంటుందా లేదా అనే పరిస్థితి నుంచి ఈ సంవత్సరం కాలంలో ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా పనిచేసింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ 6 అని చెప్పి ఏదో చెప్పారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. అట్లాగే ముఖ్యంగా ఎక్కడైతే ఫ్యాక్టరీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీస్ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ పెట్టాలి అనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉంది అనే ఉద్దేశంతో, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ లీడర్, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూటమి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఒక అద్భుతమైన ప్రక్రియ అనే ఉద్దేశంతో లక్షల కోట్ల రూపాయలు పునర్నిర్మాణం ఇక్కడ చేయటం గురించి పెద్ద ఎత్తున ఇతర ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే రానున్న కాలంలో ఇంకా మిగిలిన 4 సంవత్సరాల కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వము హామీలు ఇవ్వటం జరిగిందో, దేన్ని చూసి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో వారు ఆలోచన విధానాన్ని మాత్రం ఎప్పుడు కూడా మేము జరిగేటట్టే చేస్తామని చెప్పి మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున